నమస్తే. షణ్ముఖ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్‌లైన్స్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రజల కంటి సమస్యలకు సత్వర పరిష్కారం అందించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకం శెట్టి చెప్పారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఆపద్బాంధవుడిగా పనిచేస్తోంది. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి అధికారులకు ఆదేశం. ఆదివారం జిఆర్టీ గ్రాండ్ హోటల్లో పత్రికా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కంటే కూడా అదనంగా 11 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రబీ ఖరీఫ్ సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని, కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలో 48,43,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 2 సీజన్లో కొనుగోలు చేసిన దానికంటే కూటమి ప్రభుత్వం అదనంగా 11,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో 24 గంటల్లో జమ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, నిజాయితీగా రైతాంగానికి అండగా నిలబడుతూ 48,43,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్లోను, రబీలోను కొనుగోలు చేయడం జరిగిందని, మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మరో 3 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సమీక్షించి అన్ని జిల్లాలకు ధాన్యం కొనుగోలుకు నిర్ణయించిన టార్గెట్లను పెంచడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి గుర్తు చేశారు. రైస్ మిల్లర్స్ కూడా రైతులకు అండగా ఉండాలని ఆయన తెలిపారు. రైతాంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఆయన నిద్రలోంచి లేచి అన్నం పెట్టిన రైతులకి ఈ ప్రభుత్వం సున్నం కొట్టిందని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధ కలిగింది. అంటే ఆయన ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 మాసాల్లో రైతాంగానికి మేము ఆదుకున్న అనేక అంశాలపైన అవగాహన లేని వ్యక్తిగా, అంటే ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వలన ఆయన తెలియక మాట్లాడుతున్నానని నేను భావిస్తున్నాను. వాస్తవంగా దెయ్యాలే వేదాలు వెల్లించినట్టు అసలు రైతాంగాన్ని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం. మిల్లర్లకి 400 కోట్ల బకాయిలు వదిలి వెళ్ళిపోయారు. పౌర సరఫరాల శాఖలో ఎప్పుడు లేని విధంగా 41,000 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశారు. వీళ్ళ రైతాంగాన్ని గురించి మాట్లాడేది, లేదా వాళ్ళ పద్ధతుల్ని మేము అనుసరించాలంట. ఇది మరీ ఆశ్చర్యకరం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల్ని మేము అనుసరించాలంట. ఏంటి మీ పద్ధతులు? రైతుల్ని మోసం చేశారు, మీరు కోరుకున్న మిల్లులకే వాళ్ళతో అమ్మిచ్చారు.
చివరికి కడియం నుంచి కాకినాడ వరకు రైతులు దూర ప్రయాణం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుని అమ్ముకోలేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని ద్వారా వాళ్ళు చేసిన మోసం మన రైతులందరికీ బాగా తెలుసు. ఏ రూపైనా ఏ కోణం నుంచి అయినా చూసినా రైతులు అల్లాడిపోయారు. కష్టపడి ధాన్యం పండించుకున్న రైతులకి ఎన్ని నెలల తర్వాత వేధించి డబ్బులు ఇచ్చారో రైతులకి బాగా గుర్తుంది. అసలు ఈ 10 నెలల్లో మా కూటమి ప్రభుత్వం ఖరీఫ్లోను రబీలోను కలిపి 11,000 కోట్ల రూపాయలు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఇది. తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకన్నా ముందు వాస్తవాలంటే తెలుసుకోవాలి. 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము ధాన్యం కొనుగోలు చేయగానే 24 గంటల్లోపే జమ చేశాం. ఎప్పుడైనా మీరు గతంలో ఇట్లా ఆలోచించారా? రైతాంగాన్ని ఆదుకున్నారా మీరు? ఆ రూమ్లో చక్రవర్తి ఇంట్లో కూర్చుని ఫిడేల్ వాయించినట్టు మీరు మీ ప్యాలెస్లో కూర్చుని అకాల వర్షాలప్పుడు లేకపోతే తుఫాన్లప్పుడు అవమానపరిచేటట్టు రైతుల గురించి మాట్లాడేది తప్ప ఎక్కడ మీరు రైతులను ఆదుకున్నారు చెప్పండి. అసలు లెక్కల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకి అర్థం అవ్వాలి. ఎందుకంటే గతంలో ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా పర్యటన పెట్టుకుని ఆ రోజున జనసేన పార్టీ నుంచి సుమారు 20 మందికి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున జనసేన పార్టీ నుంచి ఆ రోజు అందించాం. వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది. ఒక్క బకాయిలే కాదు, వీళ్ళంతా దుర్మార్గంగా వ్యవస్థని మార్చేశారు. మిల్లులకి మీరు రైతు అమ్ముకోవడానికి వస్తే ర్యాండమైజేషన్ అనే పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో మోసం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుకే దారి మళ్ళీ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎన్ని జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి పర్యటించారు? ఎక్కడ ఆదుకున్నారు చెప్పమనండి. రేటు వాళ్ళని నిర్ణయించేవాళ్ళు, మిల్లులు వాళ్ళ రేటు నిర్ణయించేవాళ్ళు, డబ్బులు మాత్రం రైతుల ఖాతాలో వేసేవాళ్ళు కాదు. కుంభకోణాల కోసమే రైతులను ఉపయోగించుకున్నారు వీళ్ళు. అంత మోసం చేసి ఈ రోజున ఈ 10 మాసాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం, పారదర్శకంగా నిజాయితీగా రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడుగు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ధాన్యం కొనుగోలు విషయంలో 48,43,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్లోను రబీలోను ఈ రోజు వరకు మా ఎన్డీఏ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కొనుగోలు చేయగలిగాం. 48,43,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. 11,000 కోట్ల రూపాయలు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశాం. ఎక్కువ మంది సన్నకారు రైతులు వాళ్ళకు ఉపయోగపడే విధంగా మిల్లు వాళ్ళు అప్పచెప్పి ఇంటికి వెళ్ళే లోపే చాలామందికి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అయిపోయాయి. ఈ రోజున వాళ్ళు గతంలో ఎఫ్సిఐ నుంచి వాళ్ళకి శాంక్షన్ ఉన్నా కూడా, అనుమతులు ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం కొన్నది గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోను రబీలోను 37 లక్షలు మెట్రిక్ టన్నులు. సరే, ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం 11 లక్షల అదనంగా మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేసాం. ఇంకా కొనుగోలు చేస్తాం. సుమారు ఇంకొక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము సిద్ధం అవుతున్నాం. రేపు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు వరకు ఈస్ట్ గోదావరిలో 2,50,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. కోనసీమలో 97,400 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. అదేవిధంగా కాకినాడలో
58,645 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. సమీక్షిస్తాం, అదనపు టార్గెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటిసారి రైస్ మిల్లర్లకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో వాళ్ళకి డబ్బులు సరిగ్గా సరిపోవడం లేదంటే 1:2 కూడా మేము వెసులుబాటు కల్పించాం. మీ ద్వారా నేను రైస్ మిల్లర్లను కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా. రేపు కూడా సమావేశంలో వాళ్ళని పాల్గొనమని చెప్పాను. వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. రైస్ మిల్లర్లు కూడా వారధులుగా మిగలాలి ప్రభుత్వానికి. క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర రైతుకు అందే విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాలకి పాటుపడి ఖచ్చితంగా దానికి అనుకూలంగా వ్యవహరించాలి. అంతేగాని మబ్బులు వచ్చినాయి కదా అని హడావుడి చేసేసి రైతులకి మోసాలు చేసి ప్రభుత్వం ఇచ్చిన గోతాల్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మీ అందరి ద్వారా మాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు వస్తూనే ఉంది. డెఫినెట్గా రేపు సమీక్షిస్తాం. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను నేను మిల్లర్లకి, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు. కొనుగోలు చేయమని, కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే చెప్పుకుంటూ వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరూ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొక్కసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ లో రాష్ట్ర స్థాయి పురుషుల మహిళలు బీచ్ కబడ్డీ పోటీల చివరి రోజు విజేతలకు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ బహుమతులు ప్రదానం. కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జరుగుతున్న 12వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలను తిలకించి అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగిల ఉదయ శ్రీనివాస్, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, శ్రీమతి కర్రి పద్మశ్రీ, జిల్లాలోని కాకినాడ సిటీ, జగ్గంపేట, అమలాపురం, అనపర్తి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూ, ఐతాబత్తుల ఆనందరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ మరియు కూడా చైర్మన్ తుమ్మల బాబు మరియు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మొట్టమొదటిసారిగా ఈ సూర్యారావుపేట ప్రాంత ప్రజలకి జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క నాయకులకి, అలాగే పూర్తిగా ఈ విజయం జన సైనికులకి అలాగే కూటమి నాయకులకి అంకితం చేస్తా ఉన్నాం. ఎందుకంటే బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు గత 3 రోజులుగా. కాకినాడలో కనీవిని ఎరగని రీతిలో మేమంటే లాస్ట్ రోజు వచ్చాం. సందీప్, జన సైనికులు అందరూ కలిసి గత 10 రోజులుగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి ప్లాన్ చేసి 13 జిల్లాల నుంచి 13x2 మేల్ అండ్ ఫీమేల్ 26 టీంలు, దాని మేనేజ్మెంట్, కోచ్లు, దాదాపు 300-400 మందికి ఆతిథ్యం ఇచ్చి 4 రోజుల పాటు ఇంత చక్కటి ఈ వాతావరణం, పక్కన వర్షం వాతావరణం, ఆ వాతావరణం కూడా చేసినటువంటి జన సైనికులకి, ముఖ్యంగా అందరికీ కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, బీజేపీ పార్టీలో
కోఆపరేట్ చేసి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆ విజయం వారికి అంకితం చేస్తూ ఇవాళ రాష్ట్రంలో రేపు మచిలీపట్నంలో దేశ స్థాయిలో జరిగేటువంటి మ్యాచ్ ఒక రిహార్సల్ కింద ముందు ఇక్కడ జిల్లా స్థాయి నుంచి అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగడం జరిగింది. అది బీచ్ కబడ్డీ. అది కాకినాడలో మొట్టమొదటిసారిగా జరగడం. ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. అలాగే పోటీలు కూడా రోజు 19 మ్యాచ్లు జరిగి ఇవాళ సెమీస్ ఫైనల్స్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా పిఏసి చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ, అలాగే ఈ యొక్క సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అట్లాగే నాతోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ ఉదయ్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇందులో పాల్గొనడం జరిగింది. అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వచ్చి రావడం జరిగింది. చాలా చక్కగా అద్భుతంగా జరిగింది. ఈ 3 రోజుల పోటీలో ఈవేళ విన్నర్స్ గా నెల్లూరు యూనియన్ పురుషుల జట్టు విన్నర్స్ గా రావడం జరిగింది. అలాగే రన్నర్స్ గా ప్రకాశం రావడం జరిగింది. అలాగే థర్డ్, ఫోర్త్ జాయింటింగ్ లో ఈస్ట్ గోదావరి, గుంటూరు. ఇంకొక స్టేజ్ లో ఈస్ట్ గోదావరి తీసుకెళ్లే విధానం చూసి కప్పు ఈస్ట్ గోదావరి పట్టుకెళ్తుంది అనుకున్నాం. చిన్న డిసప్పాయింట్మెంట్. నిన్న వేళ జరిగిన సెమీఫైనల్స్ లో చిన్న డిసప్పాయింట్మెంట్ జరిగింది. మన ఫైనల్స్ రాలేకపోయాం. అలాగే మహిళల విభాగంలో కృష్ణా జిల్లా విన్నర్స్ గా, అలాగే రన్నర్స్ గా చిత్తూరు, అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ స్థానాలు విజయనగరం, అనంతపురం. కానీ నేనైతే చూసింది సుమారు 50 మ్యాచ్ల దగ్గర జరిగి 50 మ్యాచ్ల్లో కూడా ఒక స్పిరిట్ కనపడ్డది. ఎవరికో పూర్వం కబడ్డీ అంటే గొడవలకు నిర్ణయం కింద ఉంది. అది పోయింది. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ వచ్చింది. అవుట్ అయితే అవుట్ అయ్యింది వాలంటీర్గా ఒప్పుకుంటా ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు. సంస్కారవంతమైన ఆట ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ, బీచ్ కబడ్డీ క్రీడాకారులను చూసాం. ఖచ్చితంగా దేశ స్థాయికి ఇందులో వెళ్తారని చెప్పి. అలాగే దేశ స్థాయిలో ఆడిన వాళ్ళని, గతంలో రాష్ట్ర స్థాయిలో ఆడిన వాళ్ళు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడిన వాళ్ళు కూడా కొంతమంది సన్మానించుకున్నాం. అట్లాగే దీనికి కేఎస్పీఎల్ నుంచి మన కేఎస్పీఎల్ యాజమాన్యం మనకి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి దీంట్లో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు ఈ యొక్క ఈవెంట్లో. అట్లాగే 2 లక్షల రూపాయలు ఇచ్చి పెద్దబాబు గారు సప్తగిరి హ్యాచరీస్, అలాగే కబడ్డీ అసోసియేషన్ ఒక 2 లక్షలు ఇవ్వడం జరిగింది. మిగిలిందంతా మేమంతా మా జన సైనికులు, కూటమి నాయకులు అందరూ కలిసి వైభవంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఈ బీచ్ క్లీనింగ్ అనే ఒక అంశాన్ని కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే రేపు పొద్దున పెట్టుకున్నాం. ఇవన్నీ క్లీనింగ్లు, ఇవన్నీ తీయడాలు ఇవన్నీ అయ్యేసరికి సాయంత్రం అవుద్ది. సాయంత్రం రేపు ఖచ్చితంగా బీచ్ క్లీనింగ్. కలెక్టర్ గారు ఏదైతే ఈ బీచ్ని క్లీన్గా ఉంచాలి అన్న ఒక ఆలోచనతో వచ్చిన పాపం వచ్చిన 2 నెలల నుంచి ఫస్ట్ కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేసాం. మా ఎలక్షన్ ప్రామిస్ అన్ని మేము చెప్పినప్పటి నుంచి కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి బుడా ఫండ్స్ నుంచి ఈ సీట్ కూడా పెట్టబోతా ఉన్నారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ బీచ్ అయితే మటుకు బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. ఇవాళ ఆల్రెడీ అదేంటి దాని పేరేంటి గో కార్టింగ్ కూడా మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అట్లాగే అనేక రిసార్ట్లు కూడా సరి చేయడం జరుగుతూ ఉంది. బాగు చేస్తా ఉన్నాం. రిసార్ట్స్ కూడా తయారు చేస్తా ఉన్నాం. దుర్గేష్ గారికి కూడా అడిగాం, అలాగే నిధులు వచ్చిన తర్వాత ఈ కెనాల్ ఒకటి తయారు చేస్తూ ఉంటాం. ఈ కెనాల్ అటు ఇటు ఫుల్ గ్రీనరీతో, పూల మొక్కలతో పెట్టి బోటు పెడదాం అన్నట్టుగా ఆలోచన ఉంది. అలాగే అది అంబ్రెలాస్, కుర్చీలు అంబ్రెలాస్ పెట్టి చేసేది ఒక ఆలోచన. అనేక రకమైన ఆలోచనలు అయితే కూడా మేము కలిసి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ కనెక్టివిటీ కూడా పెంచుతా ఉన్నాం. బీచ్లో లోపల దాకా వెహికల్స్ వచ్చేటట్టు కనెక్టివిటీ పెంచుతా ఉన్నాం. వచ్చిన ఒకరికొకరు పార్కింగ్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా ప్లేస్ వెతుకుతా ఉన్నాం. పార్కింగ్ బిల్డింగ్ చేసి పార్కింగ్ చేసి
వెహికల్స్ పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉన్నాం. గత 10 నెలలుగా ఇదే కార్యక్రమం మీద ఉన్నాం. ఇవాళ ఈ చక్కటి దానికి సహకరించిన మీడియా 3 రోజుల నుంచి మీడియా మా వెంట ఉంది. యాక్చువల్గా మీడియా మా వెంట ఉంది. మీడియాకి సహకరించిన మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫ్యూచర్ లో ఇటువంటి సంవత్సరాలు 5 రకాల ఈవెంట్లు నేను ఎంపీ గారు డిస్కస్ చేసుకుంటానే ఉన్నాం. ప్రతి సంవత్సరం సమ్మర్ లో ఏదో ఒక ఈవెంట్ ఖచ్చితంగా. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన కంటి వైద్య శిబిరం ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గ కడప మండలంలో పెనుకుతురు గ్రామంలో కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరంలో భాగంగా గ్రామంలోని ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి కటకంశెట్టి బాబీ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కడప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే సత్సంకల్పంతో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ నియోజకవర్గంలోని అందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించేందుకు పూనుకోవడం అభినందనీయమని వారు సాగించారు. ఈ మేరకు తమ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి అందరికీ కంటి వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేయడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకుదురు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి దొరబాబు, రాస్తా గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కర్రి శ్రీను, జనసేన కడప మండల అధ్యక్షులు బండారు మురళి, ముమ్మిడి పుష్పలత, మార్కేండు, గొబ్బల భాస్కర్రావు, పెంటపాడి చక్రం, ఎడ్ల చిట్టిబాబు, గంట నానిబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వారి పుట్టినరోజు సందర్భంగా కంటి వైద్య శిబిరాల్ని నిర్వహించాలనేటువంటి మంచి సదుద్దేశంతో మన నియోజకవర్గం కోఆర్డినేటరు కటకంశెట్టి బాబీ గారు ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలని ప్రారంభించడం జరిగింది. మొదట అత్తగట్ల గ్రామంలో ప్రారంభించి మరి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి జరిగింది. ఇది 2వ శిబిరం. ఇది కాకినాడ రూరల్ నియోజకవర్గం పెనుగుద్దు గ్రామంలో పెట్టడం జరిగింది. ఇవాళ 250 మంది పైగా ఓపీకి రావడం జరిగింది. దీనిలో 50 మందికి కంటి ఆపరేషన్లు చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. మిగిలిన వారందరికీ కూడా వైద్య సంబంధించినటువంటి మన మందులన్నీ కూడా ఇచ్చి వారికి కంటి చూపు సక్రమంగా ఉండే విధంగా మరి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మన బాబీ గారు ఆధ్వర్యంలో బాబీ గారు కూడా ఒక మంచి కార్యక్రమం తలపెట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అవసరం ఉన్న చోట అంతా కూడా మరి శిబిరాలని పెట్టి కంటి ఆపరేషన్లు అవసరమైన వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేయించి వారి అవసరం ఉన్నవాళ్ళు కొంతమందికి మన మందులు అన్నీ ఇచ్చి మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇది 2వ శిబిరం. ఇంకా కూడా మన నియోజకవర్గంలో మరి రాను శిబిరాలు నిర్ణయం చేసి మన చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు నిరంతరం చేయాలనేటువంటి సంకల్పంతో మన వేళ కటకంశెట్టి బాబీ గారు నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా మరి ఆరోగ్యాలు ఇచ్చి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజలు నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఆయన్ని దీవించడం జరుగుతుంది. మరి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా
వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. గుడారిగుంట కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నాలెడ్జి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నాలెడ్జి మాట్లాడుతూ, రాజా తన కృషి పట్టుదలతో అతి చిన్న వయసులో ఎంతో గొప్ప పదవిని సాధించడం గర్వకారణమని వారు తెలిపారు. అలాగే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కూడా 33 సంవత్సరాల వయసులోనే గొప్ప నాయకుడిగా ఎదగాలని ఆయన తెలియజేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని అంతటి గొప్పవాడు కావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. అలాగే వల్లూరి రాజా మాట్లాడుతూ, ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా సోదరులందరూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పంతం నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన పంతం నానాజీ వారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి, సీఎం చంద్రబాబు వారికి, మన కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మిత్రుడు వల్లూరి రాజా 33వ జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మిత్రుడు ఇవాళ పార్టీలో ఎంతో కష్టపడి తన ప్రతిభతో తన కష్టార్జితంతో తెచ్చుకున్నటువంటి పదవి ఈవేళ 33 అంటే నాకు ఫస్ట్ పదవి నేను ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారిని చూసేసి ముఖ్యమంత్రి గారికి పంపడం, ముఖ్యమంత్రి గారేమో దాన్ని నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తాను. దీన్ని నిలబెట్టుకుని ముందుకు వెళ్ళి మరిన్ని పదవులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నేను 27వ ఏట నుంచి రాజకీయాల్లో ఉన్నా సరే నా గవర్నమెంట్ పదవి రావడానికి 2012లో వచ్చింది. అంటే సుమారు నేను రాజకీయాల్లో దిగిన 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. మనోడికి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2014 10 సంవత్సరాలకి పదవి వచ్చింది. కాబట్టి మరింత ఉన్నత స్థాయికి వెళ్తానని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా సోదరులందరూ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఈరోజు మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరవశ్రీ పంతం నానాజీ గారు ఇంటి వద్ద ఆయన చేతుల మీదుగా నా పుట్టినరోజుల వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అభిమానం ఎప్పుడూ నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందు ఉంటానని, మీకు ఏ సహాయం కావాలన్నా నేను ముందు ఉంటానని, మరి నాకు ఇక్కడికి వచ్చి నా పుట్టినరోజు జరిపినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు కూటమి ప్రభుత్వం ఆపద్బాంధవుడుగా పనిచేస్తోంది. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రజల కంటి సమస్యలకు సత్వర పరిష్కారం అందించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకం తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.